హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నాతోకి స్వాగతం, సుస్వాగతం. నేను ఈ మధ్య నా మిత్రులతో కలిసి రాజమహేంద్రవరం వెళ్ళాను. గోదావరి నదీ తీరాన గౌతమి ఘాట్లో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్నటువంటి శ్రీ మహాకాళేశ్వరిని దర్శించుకున్నాను. ఆ మహాకాళేశ్వరిని ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. మరి రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పట్టపగలు వెంకట్రావు గారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వరాలయాన్ని సందర్శించి ఉజ్జయినిలో జరిపే భస్మాభిషేకాన్ని మన భక్తులకు కూడా అందించాలని ఇక్కడ ఆలయాన్ని నిర్మించ తలపెట్టారు. నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించిన అద్భుతమైన నమూనాతో ఈ ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. భూ ఉపరితలము నుంచి 55 అడుగుల పునాదితో ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటోంది. డెబ్బై 75 అడుగుల ఎత్తైన 4 గాలిగోపురాలు, 55 అడుగుల ఎత్తైన 4 ధ్వజస్తంభాలు, 50 అడుగుల విశాలమైన 4 మండపాలు తిలకిస్తే ఆనంద పారవస్యంలో మునిగి తేలాల్సిందే. రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిపే భస్మాభిషేకం ఇక్కడ ప్రత్యేకం. ఇందుకోసం చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి మహాకాళేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈ భస్మాభిషేకానికి రాజమహేంద్రిలో స్త్రీలను కూడా అనుమతిస్తున్నారు. ఈ దేవాలయ శిల్పకళా నైపుణ్యాన్ని చూస్తే ఎంతటి వారైనా అబ్బురపడవలసిందే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుని ఆ మహాకాళేశ్వరుని కృపకు పాత్రలు కండి. మరి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి బాయ్ బాయ్.